తెలంగాణ తల్ల కాంగ్రెస్ తల్ల చేతిలో బతుకమ్మ లేదు, కిరీటం వడ్డానం లేకుండానే విగ్రహం, చేతిలో వరిజొన్న మొక్కజొన్న కంకులు, ఎర్ర రవిక పచ్చ రంగు చీరతో ఉన్న ఫోటో. కొత్త విగ్రహం విడుదల చేసిన కాంగ్రెస్ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక ఉన్న అధికార పార్టీ అస్తిత్వంతో ఆటలాడుతున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం. ఈమె ప్రస్తుతం మన తెలంగాణ తల్లి. ఫోటోలు చూపెడతాయి మీకు. ఇక చాలా రకరకాల ట్రోలింగ్ జరిగింది నిన్న తెలంగాణ తల్లి మీద. ఇక మామూలు ట్రోలింగ్ కాదు. గతంలో తెలంగాణ తల్లి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అనేది పూర్తిగా అసలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చిండ్రు, ఏ కోణంలో మార్చిండ్రు అనేది చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక అసలు తెలంగాణ తల్లి ఇక ఈమె అట. ఈమె తెలంగాణ తల్లి. ఇక ప్రస్తుత తెలంగాణ తల్లి ఈమె. ఇక ఈమెనే మనం తెలంగాణ తల్లి అనుకోవాలి. ఈ తెలంగాణ తల్లికి కిరీటం ఉన్నది, బొట్టు ఉన్నది, ఇవేమంటారు చెవుల జూకాలు ఉన్నాయి, బతుకమ్మ ఉన్నది, ఈ చేతుల కంకి ఉన్నది, ఇక నగలైతే వడ్డానం అయితే బ్రహ్మాండంగా ఉన్నది. ఇట్లా ఈ తెలంగాణ తల్లి ఇట్లున్నది. ఏది మన మొదటి తెలంగాణ తల్లి ఈమె. అయితే ఈ తెలంగాణ తల్లిని ఏం చేసిందంటే అప్పుడు ఇప్పుడు అయితే ఈ నగలు బారెడు నగలు ఉండే, దీన్ని సన్నగా చేయించిండ్రు. ఇలా సన్నగా చేయించి కుడి చేతిలో ఉన్న కంకిని కాస్త ఎడమ చేతికి తీసుకపోయాను. నగలు ఇక్కడ వడ్డానం తీసేసిండ్రు. ఈ ఎర్రగాజులు ఉంటే ఇటు పచ్చగాజులు వేసిండ్రు. బొట్టు ఉన్నది, చెవులకు అవి కూడా ఉన్నాయి. అయితే ఈ తెలంగాణ తల్లికి మట్టలు పెట్టిలేవు, మట్టలు పెట్టిండ్రు. ఈ తెలంగాణ తల్లికి చూపించాలి మీకు. తెలంగాణ తల్లికి మట్టలు పెట్టిండ్రు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. ఇగో ఇది కొత్త రూపం. మట్టెలు ఉన్నాయి కాళ్ళకు, ఈ కాళ్ళకు గొలుసులు కూడా ఉన్నాయి. ఇక షెయి గుర్తు లెక్క ఇట్లా పెట్టింది. అంటే షెయి గుర్తుకి ఓటేయాలి భవిష్యత్తులో అన్నట్టు షెయి గుర్తుకు సందర్భంగా సింబాలిక్గా పెట్టిండు. మెడలో కడం కూడా వేసుకునేది. ఎంత బాగా తీర్చిదిద్దినట్టున్నాయి కదా. అయితే హఠాత్తుగా చూస్తే ఏమనిపించిందంటే ఏంది ఈ తెలంగాణ తల్లిని ఇట్లా తయారు చేసుకొచ్చినాను. నిజానికి ఈమె తెలంగాణ తల్లి అయితే కాదు. ఎందుకంటే మీరు ఇది కూడా చూపెడదాం. ఇప్పుడు ఈమె నిండుగున్నది. ఈ బంగారాన్ని కొంచెం నునుపు పట్టి సన్నగా చేసింది. ఇక్కడ మట్టెలు లేవు, ఈమెకు మట్టెలు పెట్టింది. ఇదేమో గులాబీ రంగులో కొంచెం కొట్లాట కనబట్టేట్టున్నది. ఇదేమో పూర్తిగా గ్రీన్ శారీ ఉన్నది. అయితే ఈమె తెలంగాణ తల్లి లెక్క కనబడలేదు, ఈమె తెలంగాణ తల్లి లెక్క కనబడలేదు నాకైతే. రేవంత్ రెడ్డి పంతం ఎట్లా నెగ్గించుకున్నాడంటే ఈ తెలంగాణ తల్లి గులాబీ చీరతోటి బీఆర్ఎస్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది అనేది ఆయన వాదన. ఇక ఈ తెలంగాణ తల్లిని ఏం చేసిండు, ఈమె వెలుమ తల్లి లాగున్నది కాబట్టి కాంగ్రెస్ తల్లిలాగా తయారు చేయాలి ఈమెను అన్నాడు. నిజానికి ఒంటి నిండా బంగారం వేసుకున్న వాళ్ళు ఎవరు తెలంగాణలో అంటే ఆధిపత్య కులాలకు సంబంధించిన స్త్రీలే. ఇది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏం చేసిండంటే ఈ వెలుమ తల్లిని కాస్త రెడ్డి తల్లిని చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఈమెను చూసినా తెలంగాణ తల్లి లెక్క అయితే అస్సలు అనిపెట్టలేదు. రెడ్డి తల్లిని చేసిండు. పైగా ఈ రూపం రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులదాన్ని ఒక్కటే ట్రోలింగ్. ఈమె అయితే కవిత లెక్క లేదు. ఇక ఈమె ఎట్లున్నదంటే ఇక నిన్నంచె ఒకటే ట్రోలింగ్. ఇంకో రేవంత్ రెడ్డి గారి సతీమణి గారు ఇగో ఇట్లా రూపం సేమ్ అట్లనే చెక్కిపడేసిండు రేవంత్ రెడ్డి అనేది ప్రజలు చెప్తున్న మాట. ఇది ఇక్కడ ఇట్లున్నదా? ఇంకా క్లియర్గా అంటే రేవంత్ రెడ్డి గారి కూతురు రేవంత్ రెడ్డి గారి భార్య కొట్టొచ్చినట్టుగా ఈ విగ్రహం చెక్కిపించిండ్రు రేవంత్ రెడ్డి గారి దగ్గరుండి అనేది. ఎందుకు కొంచెం ఇంచుమించు అట్లనే అనిపిస్తాను. ఇట్లున్నది. ఇక రేవంత్ రెడ్డి గారు పంతం నెగ్గించుకున్నాడు. అంటే మీరు వెలుమ తల్లిని పెట్టుకున్నప్పుడు మేము రెడ్డి తల్లిని పెట్టుకోలేమా, మా రెడ్డి తల్లి రూపాన్ని మేము చెక్కించుకుంటాం, అది మా కుటుంబ సభ్యులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అన్నట్టు ఆయన పంతానికి పోయిండు. అయితే ఇక్కడ ఒకటి అర్థమైంది ఏంటిది అంటే ఈమె ఇద్దరు తెలంగాణ తల్లులు అయితే కాదు, ఈ రూపాలు కాదు. మన ఎస్సీ ఎస్టీల ప్రజలకు మెడలో వేసుకున్నానికి బంగారాలు ఉండే ఇట్లా మొత్తం దిగేసుకున్నారు వీళ్ళు.
ఈమె దిగేసుకొని ఉన్నది, ఈమెమో కొంచెం నార్మల్గా కనబడతాను. కానీ బంగారం ఉన్నది, ఈమెకు కూడా కావాల్సినంత బంగారం ఉన్నది. ఇక్కడ అర్థం ఏంటంటే ఇగో ఇట్టుండేనట కలకల కలకల కల ఆడుతుండు ఉండే తెలంగాణ ఖజానా. ఇట్లా వేసిండు మొత్తానికి బోడబోడ వేసి పడేసిండు. కలకలలు ఆడుతూ ఉండే తెలంగాణ ఖజానా అంతా ఇట్లా బోడబోడ వేసిండు. అంటే ఇక ఇవి మిగిల్చాంరా బాబు మీకు, ఇట్లా వేసి పంపుతాం మిమ్మల్ని తెలంగాణ ప్రజలను అనేది సింబాలిక్గా చూపించినట్టున్నది రేవంత్ రెడ్డి గారు. మంచి దొడ్డు బంగారం వేసుకున్న ఆమె కాస్త మొత్తం బోడబోడ వేసిండు, బోడకోతి లెక్క చేసి పెట్టిండు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా సమ్మక్క సారక్కల రూపాలనో లేకపోతే సాకల ఐలమ్మ రూపానో చెక్కితే అయిపోయేదిగా. భవిష్యత్తులో బహుజన రాజ్యాధికారం వస్తాయి, ఈ 2 రూపాలను మార్చేద్దాం. ఈ 2 రూపాలను మార్చేసి సాకల ఐలమ్మ గారి రూపాన్నే తెలంగాణ తల్లి రూపంగా పెట్టుకుంటే అయిపోతుంది. ఖచ్చితంగా రెడ్డమ్మ తల్లి రూపం లెక్కనే కనబడతాను. చూడడానికి కొంత సింపుల్గా కనబడ్డప్పటికీ ఇట్లయితే ఉండరు తెలంగాణ ప్రజలు, వాళ్ళు కాయకష్టం చేసే ప్రజలు. గింత ఉందాగా గింత ఎట్లుంటుంది. ఇక దీని మీద కూడా ఒక ట్రోలింగ్ ఉన్నది, ఎక్కడెక్కడ ఎట్లున్నాయి, ఎవరెవరి రాష్ట్రంలో ఎట్లున్నది అనేది ఇచ్చిండ్రు. ఇంకో ఈమె భారతమాత అట, ఈ తల్లి భారతమాత. ఈమెమో ఏకంగా సింహం మీద కూర్చున్నది. ఇక తెలుగు తల్లి ఏమో ఇక్కడ తెలుగు తల్లి, ఇక్కడ తమిళ తాయి స్ట్రక్ అయిందా, తమిళ తాయి తెలంగాణ తల్లి, ఛత్తీస్గఢ్ మహాతారి అట. ఇట్లున్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఇట్లున్నాయి. ఇక ఇట్లా తెలంగాణ తల్లి రూపానికి ఇట్లా మార్చిండు రేవంత్ రెడ్డి గారు. మొత్తానికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులేనా లేకపోతే కావలసుకొని వాళ్ళ ఇంట్లో రూపాన్ని తీసుకొని చెక్కిచ్చిండా పంతానికి పోయి అనేది అయితే మరి ఇక ఆయన మనసుకే తెలవాలి.